గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఈ రోజు ఎస్ఏపికి ఎఫ్ఐసిఓకి సంబంధించి ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో జనరల్ ఎంట్రీస్ ని ఎలా పోస్ట్ చేయాలి, బేస్డ్ ఆన్ అకౌంటింగ్ రూల్స్ బేస్ చేసుకుని జనరల్ ఎంట్రీస్ ని ఎలా పోస్ట్ చేయాలి అనే వీడియోలో ఇంతకు ముందు వీడియోలో క్లారిటీగా చెప్పాము. సో ఈ రోజు వీడియోలో సేమ్ జనరల్ ఎంట్రీస్ ఎస్ఏ డాక్యుమెంట్ కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఏ డాక్యుమెంట్ కి రిలేటెడ్ గా పోస్టింగ్ కీస్, ఎన్ని రకాల పోస్టింగ్ కీస్ ఉన్నాయి, వాటి వల్ల ఏం యూజ్ ఉంటుంది, వాటిని ఎలా అప్లై చేయాలి అనే వీటి గురించి చెప్తాను. చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఏ డాక్యుమెంట్ రిలేటెడ్ టీ కోడ్స్. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మనం ఆల్రెడీ చెప్పున్నాం కదా, జనరల్ రిలేటెడ్ డాక్యుమెంట్ అని చెప్పి. సో దీనికి సంబంధించి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ కోడ్ యూజ్ చేసుకుని వాటిని ఎలా యూజ్ చేయాలి, దానివల్ల ఏం యూజ్ ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి ఈరోజు టాపిక్ లో. సో ఎస్ఏ డాక్యుమెంట్ లో మనం ఆల్రెడీ ఎస్ఏ డాక్యుమెంట్ లో ఎంట్రీ పోస్ట్ చేయాలి అంటే, ఎస్ఏ డాక్యుమెంట్ లో మనం జనరల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే దానికి సింగిల్ స్క్రీన్ లో FB50. సో ఈ సింగిల్ స్క్రీన్ లో FB50 అనే టీకోన్ యూజ్ చేసుకొని సింగిల్ స్క్రీన్ లో మనం ఎంట్రీస్ పాస్ చేస్తాం. సో ఆల్రెడీ డిస్కస్ చేసాము, బట్ ఈ రోజు 1 by 1 16 టీ కోడ్ సంబంధించి ఎలా చేయాలి, మన ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఎంట్రీస్ ని ఎలా వ్యూ చేయాలి, ఎలా పోస్ట్ చేసిన ఎంట్రీస్ ని ఎలా డిలీట్ చేయాలి, పోస్ట్ చేసే ఎంట్రీస్ ని ఎలా హోల్డ్ చేయాలి, ఎలా పార్క్ చేయాలి, పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు 1 by 1 నేను చెప్తానండి. సో ఎస్ఏ డాక్యుమెంట్ పోస్టింగ్ FB15 సింగిల్ స్క్రీన్. సో గో టు ఎస్ఏపి, లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అవుతున్నాము. ఎంటర్ పాస్వర్డ్. సో FB50 ఈజ్ ద జనరల్ ఎంట్రీ. ఎస్ఏ డాక్యుమెంట్ లో జనరల్ ఎంట్రీ పోస్టింగ్ సంబంధించి FB50 అనేది టీ కోడ్ సింగిల్ స్క్రీన్ లో. సో ఈ స్క్రీన్ రాగానే డాక్యుమెంట్ ఎంట్రీకి సంబంధించి స్క్రీన్ ఇది. సో దీంట్లో కంపెనీ కోడ్ మనం ఆల్రెడీ ఉందా లేదా, మన కంపెనీ కోడ్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ SSMB. ఓకే, కంపెనీ కోడ్ కరెక్ట్ గా ఉంది. సో డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు ముందు డాక్యుమెంట్ డేట్ ని క్లిక్ చేసుకోవాలి, అండ్ డాక్యుమెంట్ డేట్ క్లిక్ చేసుకున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసరికి జనరల్ ఎంట్రీ, ఇవి లైన్ ఐటమ్స్ అంటారు. వీటిలో మనం ఏదైతే లెడ్జర్ ఎంట్రీస్ ని దేన్ని డెబిట్ చేస్తాం, దేన్ని క్రెడిట్ చేస్తాం, దానికి సంబంధించిన జనరల్ లెడ్జర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ పాస్ చేద్దాం. రెంట్ పే చేసాము. సో రెంట్ పే చేసిన దానికి సంబంధించి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్. మనం ఎలా జనరల్ ఎంట్రీస్ క్రియేట్ చేయాలనే దాని నుంచి కూడా మీకు చెప్పాను కదా. సో రెంట్ పే చేసామనంటే దానికి లెడ్జర్ ఏమొస్తుంది, జనరల్ ఎంట్రీ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. రెంట్ ని డెబిట్ చేస్తున్నాము. రెంట్ అనేది మనకి ఎక్స్పెండిచర్ అంటే నామినల్ అకౌంట్ లో ఎక్స్పెండిచర్స్ అండ్ లాసెస్ ని డెబిట్ చేస్తాము. సో ఇక్కడ రెంట్ మనకి ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని డెబిట్ చేస్తుంది. సో రెంట్ అకౌంట్ కి సంబంధించి జనరల్ లెడ్జర్ నెంబర్ ఇది. సో ఇది మనకి గుర్తుంటే ఆటోమేటిక్ ఇక్కడ నెంబర్ టైప్ చేసి ఇచ్చు. నెంబర్ లేకపోతే మనకి సర్చ్ బార్ లోకి వెళ్ళి మనం కంపెనీ కోడ్ లోకి వెళ్ళి మన జనరల్ లెడ్జర్ కి సంబంధించి లెడ్జర్ ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా దాని నెంబర్ క్లిక్ అవుతుంది. సో రెంట్ డెబిట్ చేస్తున్నాము. అమౌంట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఎంతైనా మెన్షన్ చేసుకున్నాం. సో రెంట్ ఒక 15,000 అనుకుందాం. సో ఎంటర్ కొట్టంగానే ఈ షార్ట్ టెక్స్ట్ లో కూడా మనకి ఈ జిఎల్ కి సంబంధించి ఇది దేని జిఎల్, సో రెంట్ జిఎల్ కాబట్టి డిస్ప్లే అవుతుంది. సో క్రెడిట్ ఏం చేయాలి, మనం క్యాష్ ద్వారా రెంట్ పే చేస్తున్నాం అనుకోండి. క్లిక్ చేసుకొని క్యాష్ లెడ్జర్ లోకి వెళ్ళి క్యాష్ అకౌంట్ క్లిక్ చేసుకుంటే సో క్యాష్ లెడ్జర్ సంబంధించి జనరల్ జిఎల్ అకౌంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో క్యాష్ ని క్రెడిట్ చేయాలి. క్యాష్ అనేది మనకి రియల్ అకౌంట్ లో వాట్ గోస్ క్రెడిట్ చేస్తాం. క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి సో క్యాష్ ని క్రెడిట్ చేస్తాం. సో సేమ్ అమౌంట్ 50,000 ఎంట్రీ చేస్తాం. సో నెక్స్ట్ ఎంట్రీ కొట్టాము. సిమ్యులేట్ లో కంటే మనం చెక్ చేసుకుంటాం పోస్టింగ్ కి సారీ అమౌంట్ రాంగ్ చేసాము. 50,000 అంటే ఇక్కడ 5 lakhs చేసాము. సో సిమ్యులేట్ లోకి వెళ్ళగానే మనం చెక్ చేసుకోవాలి డాక్యుమెంట్, మనం ఎంట్రీ కొట్టిన డాక్యుమెంట్ కరెక్టా కాదనేది చెక్ చేసుకోవాలి. ఎస్ఏ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్స్, ఎస్ఏ డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉందా, కంపెనీ కోడ్ కరెక్ట్ గా ఉందా, మనం రెంట్ అకౌంట్ కి సంబంధించి కరెక్ట్ గా 40 డెబిట్ పోస్టింగ్ కి 40 ఇచ్చామా లేదా, క్రెడిట్ క్యాష్ కి సంబంధించి క్రెడిట్ పోస్టింగ్ కి 50 ఇచ్చామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత గో టు సేవ్ బటన్. సో ఇది సింగిల్ స్క్రీన్ లో. సో మీకు 1 by 1 చెప్తున్నాను కదా, సింగిల్ స్క్రీన్ లో ఎస్ఏ డాక్యుమెంట్ ని పోస్టింగ్ ఎలా చేయాలనేది చెప్పేసాను. సో
ఇది కంప్లీట్ అయింది కాబట్టి జస్ట్ దీనికి కలర్ మెన్షన్ చేస్తానండి. స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ పోస్టింగ్ ని సేమ్ F-02 అంటే డబుల్ స్క్రీన్ లో ఎలా చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. స్లాష్ n అంటే బ్యాక్ హోమ్ స్క్రీన్ కి వెళ్తుంది. F-02 ఎంటర్. సో ఇది సేమ్ ఎస్ఏ డాక్యుమెంట్ కి సంబంధించి ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి డబుల్ స్క్రీన్. అక్కడ సింగిల్ స్క్రీన్ అంటే డెబిట్ క్రెడిట్ మొత్తం సంబంధించి ఒకే లైన్ లో వచ్చేస్తుంది. బట్ ఈ డబుల్ స్క్రీన్ లో అట్లా రాదు. సో వీ కెన్ డేట్ మెన్షన్ చేస్తాం. వీ కెన్ ఎంటర్ ద డేట్ యాజ్ వెల్ as ద పోస్టింగ్ కీస్. మనం సేమ్ అదే లెడ్జర్ ని ఎంట్రీ చేద్దాం. సో ఇందాక రెంట్ చేసాం కదా, సేమ్ రెంట్ చేద్దాం, లేకపోతే సాలరీస్ అని చేద్దాం. సాలరీస్ పేడ్ అనే ఒక ఎంట్రీ తీసుకుందాం. సో ఇక్కడ సాలరీస్ అనేది ఎక్స్పెండిచర్, సాలరీస్ బ్యాంక్ ద్వారా పే చేస్తాం కాబట్టి సో సాలరీని డెబిట్ చేస్తాము. ఎక్స్పెండిచర్ కాబట్టి 40 క్లిక్ చేస్తాము. డెబిట్ పోస్టింగ్ కి 40 ఇక్కడ సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకొని మనం సాలరీస్ లెడ్జర్ కాబట్టి సాలరీస్ ని క్లిక్ చేస్తే సాలరీకి సంబంధించిన జిఎల్ అకౌంట్ వస్తుంది. సో ఎంటర్ కొడతాము. అమౌంట్ ఇవ్వాలండి. ఇక్కడ సాలరీస్ ఒక 15,000 ఇచ్చారు అనుకోండి ఒక పర్సన్ కి. టెక్స్ట్ లో కూడా సాలరీస్ పెయిడ్ టెక్స్ట్ రాసాం. సో సాలరీని పే చేసాం. దేని ద్వారా పే చేస్తాం? క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ పోస్టింగ్ కి 50. సో సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి క్రెడిట్ అయినటువంటి క్యాష్ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకుంటాము. క్యాష్ అకౌంట్ ఎంటర్ కొట్టగానే సో క్రెడిట్ లో కూడా అమౌంట్ రాయాలి కదా. ఇక్కడ అమౌంట్ అన్న టైప్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ అమౌంట్ బదులు మనం ఆల్రెడీ డెబిట్ రాసేటప్పుడు అమౌంట్ మెన్షన్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్టార్ కొట్టి ఎంటర్ కొడితే ఆటోమేటిక్ సేమ్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. అలాగే టెక్స్ట్ లో కూడా టెక్స్ట్ మెన్షన్ చేయొచ్చు. ఆల్రెడీ మన టెక్స్ట్ దగ్గర రెంట్ పేడ్ అని రాసాం కాబట్టి ప్లస్ కొట్టి ఎంటర్ కొడితే ఇందాక మెన్షన్ చేసిన సేమ్ అదే రిమార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్ చెకింగ్ పర్పస్ కి సిమ్యులేట్ క్లిక్ చేస్తాం. సిమ్యులేట్ సేవ్. సో డాక్యుమెంట్ 34 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో మనం ఇప్పుడు ఎస్ఐ డాక్యుమెంట్ ని F-02 డబుల్ స్క్రీన్ ఎలా చేయాలనే దాని నుంచి కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేసామండి. దీన్ని కలర్ పెట్టుకుందాం. నెక్స్ట్ పోస్ట్ విత్ రెఫరెన్స్ డాక్యుమెంట్. దీన్ని ఎలా డిఫరెన్స్ డాక్యుమెంట్ చేయాలని అంటే సేమ్ FB50 లోకి వెళ్దాం. రిఫరెన్స్ డాక్యుమెంట్ అంటే మనం ప్రీవియస్ ఒక డాక్యుమెంట్ ని ఎంట్రీ కొట్టి సేమ్ అదే రిఫరెన్స్ నెంబర్ తో డాక్యుమెంట్ ని సేమ్ ఈజీగా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ /n FB50. సో ఇక్కడికి వెళ్ళి మనం 1 minute FB15 లోకి వెళ్ళి మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ప్రతిసారి డెబిట్ టు క్రెడిట్ టు ఏం లెడ్జర్ మెన్షన్ చేసి ఇవన్నీ చేయాలి. అలా కాకుండా సేమ్ రెంట్ కి సంబంధించి లెడ్జర్ లేదా శాలరీకి సంబంధించి ఒకే లెడ్జర్ ని మల్టిపుల్ టైమ్స్ గా మనం పోస్ట్ చేయాలి అనుకుంటే అటువంటిప్పుడు ఏం చేయాలంటే ప్రతిసారి అలా చేయకుండా పోస్ట్ విత్ రిఫరెన్స్ నెంబర్ అని అంటే ఇక్కడ పైన చూడండి డాక్యుమెంట్ ఎడిట్ గో టు లో పోస్ట్ విత్ రిఫరెన్స్ నెంబర్ అని ఉంది. సారీ, పోస్ట్ విత్ రెఫరెన్స్ నెంబర్ కొట్టుకొని మనం ప్రీవియస్ గా మనం సేవ్ చేసినట్టు రెఫరెన్స్ నెంబర్. సో ఇంతకు ముందు మనం సేవ్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ ఎంత 34 వచ్చింది. సో ఎంటర్ కొట్టాం. సో 34 డాక్యుమెంట్ లో సేమ్ ఈ డాక్యుమెంట్ ని సేవ్ చేసాం. 34 డాక్యుమెంట్ కి సంబంధించి పోస్టింగ్ కి 40 ఎంటర్ సేవ్ కొట్టి సిమ్యులేట్ లో 34 డాక్యుమెంట్ లో మనం శాలరీస్ పే చేసాం. సో శాలరీస్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్ అకౌంట్. సో ఈ లెడ్జర్ లో మనం ఇంతకు ముందు ఏం చేసాము ప్రతిసారి F-02 డబుల్ స్క్రీన్లు అయినా FB30 స్క్రీన్లు అయినా మనం డేటా మొత్తం ఎంట్రీ కొట్టాం కదా. పోస్టింగ్ కి 40 సెలెక్ట్ చేసాము, సాలరీస్ సెలెక్ట్ చేసాము, పోస్టింగ్ కి 15 క్రెడిట్ సెలెక్ట్ చేసాము, క్రెడిట్ కింద క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేసి డెబిట్ టు క్రెడిట్ అమౌంట్ ని సెలెక్ట్ చేసుకుని నేరేషన్ రాసి ఇవన్నీ చేసాం కదా. బట్ ఈ పోస్ట్ విత్ రెఫరెన్స్ అనే దాంట్లో ఇవన్నీ ఏం చేయలేదు. ప్రీవియస్ డాక్యుమెంట్ పోస్ట్ విత్ రెఫరెన్స్ నెంబర్ ఒకదాన్ని తీసుకొని సేమ్ దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీని పాస్ చేయొచ్చు. సో మనం పోస్ట్ విత్ రెఫరెన్స్ నెంబర్ ఎంట్రీ కొట్టగానే ప్రీవియస్ లాస్ట్ సేవ్ అయిన డాక్యుమెంట్ నెంబర్ ని
లింక్ అయింది. ఆ లింక్ అయిన డాక్యుమెంట్ ని మనం ఆటోమేటిక్ గా 2 టైమ్స్ ఎంటర్ కొట్టగానే ఆ లిస్ట్ అయిన డాక్యుమెంట్ లింక్ అయిన డాక్యుమెంట్ డిస్ప్లే అయిపోయింది. సో మనం అన్ని ఒకసారి చెక్ చేసుకుని డిస్ప్లేకి సంబంధించి ఈ డాక్యుమెంట్ కి సంబంధించి ఎంట్రీస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా చూసుకొని అగైన్ సేవ్ కొట్టేస్తే డాక్యుమెంట్ 35 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇందాక ఏమైంది, డాక్యుమెంట్ 34 ని బేస్ చేసుకుని పోస్ట్ విత్ రిఫరెన్స్ లోకి వెళ్తే సేమ్ యాజ్ ఇట్ 34 డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్ లింక్ అయింది. ఆ డాక్యుమెంట్ ని మనం కావాలంటే డేట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా అమౌంట్ గిమౌంట్లు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకొని డైరెక్ట్ గా సేవ్ కొట్టచ్చు. సో డాక్యుమెంట్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ మోర్ పోస్ట్ డాక్యుమెంట్, గో టు డాక్యుమెంట్ పోస్ట్ విత్ రిఫరెన్స్ 35. ఇందాక 34 రిఫరెన్స్ చేసుకొని 35 సేవ్ అయిపోయింది. సో మళ్ళీ మనం 35 రిఫరెన్స్ చేసుకుని సేమ్ డాక్యుమెంట్ మనకు కావాలి అని అనుకుంటే 35 సెలెక్ట్ చేసుకో. ఆర్ఎల్స్ 34 అంటే సేమ్ ద కరెంట్. మనకి దానికి బిఫోర్ గా 33 అనే ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసి జనరల్ ఎంట్రీ పాస్ చేసాం. సో 33లో మనకి ఏముంది, రెంట్ పే చేసాం. 34లో శాలరీస్, దాన్ని బేస్ చేసుకుని పోస్ట్ రిఫరెన్స్ తో 35లో కూడా శాలరీ లెడ్జర్ పోస్ట్ చేసాం. సో 33లో మనకి రెంట్ పే చేసాం. 33ని పోస్ట్ విత్ రిఫరెన్స్ నెంబర్ 33 నెంబర్ బేస్ చేసుకుని మనం ఎంట్రీ కొట్టగానే రెంట్ అకౌంట్ కి సంబంధించి మనం ఇందాక మనం పోస్ట్ చేసిన జనరల్ ఎంట్రీ డిస్ప్లే అయింది. సో ఇదే జనరల్ ఎంట్రీ మనం ఏమైనా చేంజెస్ చేయాలి, డేట్ మార్చుకోవాలన్నా కానీ ఇంకేమైనా అమౌంట్ అయిన మార్చుకోవాలన్నా కానీ మార్చుకోవచ్చు. సో అవి మార్చిన అవసరం లేదంటే సేమ్ అదే డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలనుకుంటే సేవ్ కొట్టేసుకుంటే డాక్యుమెంట్ 36 వరకు చూడండి. ప్రతిసారి డాక్యుమెంట్ సేవ్ అయ్యేటప్పుడు 36, 33, 34, 35 అంటే మనం ఆల్రెడీ మన నెంబర్ రేంజ్ ఎస్ఏ డాక్యుమెంట్ లో 1 to 500 వరకు నెంబర్ రేంజ్ ని డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నెంబర్ రేంజ్ బేస్ చేసి మనకు డాక్యుమెంట్స్ పోస్ట్ అవుతా ఉన్నాయి. సో ఆల్రెడీ 36 లో ఉన్నాయి. మనకు అప్ టు 500 వరకు డాక్యుమెంట్ ని పోస్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. మనం 500 వరకు నెంబర్ రేంజ్ ఇచ్చినాం కాబట్టి. మనకి కంపెనీస్ లోకి వెళ్ళినప్పుడు, జాబ్ లోకి వెళ్ళినప్పుడు రియల్ టైమ్ లో లాక్స్ లో ఇస్తారండి నెంబర్ రేంజ్. మనం 500 నెంబర్స్ అంటే కంపెనీలో 500 ఎంట్రీస్ అంటే విత్ ఇన్ 2 or 3 days లో ఎంట్రీ కూడా పెట్టేస్తారు. సో అక్కడ ఏంటంటే నెంబర్ రేంజ్ లాక్స్ లో ఇచ్చి పెడతారు. సో సేవ్ డాక్యుమెంట్ 36 వాస్ సేవ్. సో ఇక్కడ చూసారు కదండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ డాక్యుమెంట్ అంటే మనం ఇంతకు ముందు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఒక నెంబర్ రేంజ్ ని నెంబర్ ని బేస్ చేసుకుని సేమ్ మనం అదే విధంగా డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. సో దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ నెంబర్ అంటారు. సో ఇది కూడా కంప్లీట్ అయింది. కలర్ కలర్ పేస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. పార్క్ డాక్యుమెంట్ అని అంటే మెయిన్ అసలు పార్క్ డాక్యుమెంట్ ఏంటంటే మనం ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తాం, అది డైరెక్ట్ గా అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ మనం అకౌంట్ ని పార్క్ డాక్యుమెంట్ చేసి పెట్టిన పార్క్ డాక్యుమెంట్ అంటే మనం అకౌంట్ ఎంట్రీని ఓపెన్ చేసుకొని దాన్ని పార్క్ చేయాలి. ఐ మీన్ ఆ ఎంట్రీని పాస్ చేయకుండా హోల్డ్ అని కూడా అంటారు, పార్క్ చేసి పెడతారు. పార్క్ చేయడం ఎందుకు అని అంటే ఆ ఎంట్రీని మన కంపెనీలో అదర్ మేనేజ్మెంట్, ఐ మీన్ ఇంకెవరి దగ్గర నుంచి మనం ఆ ఎంట్రీ కరెక్టా కదా, లేకపోతే ఆ ఎంట్రీని పాస్ చేయాలా లేదా అన్నట్టు మనం అప్రూవల్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ లో మన హయ్యర్ అథారిటీస్ కాడి నుంచి ఐ మీన్ మన ఇండివిజువల్ పైన ఉండే కన్సల్టెంట్ కానీ ఇంకెవరైనా కంపెనీలో ఓనర్లు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎంట్రీస్ మనం పాస్ చేయడానికి సంబంధించి ఏమన్నా అప్రూవల్ తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని పార్క్ చేసి పెడతారు. సో దాన్ని పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ అంటారు. సో ఈ డాక్యుమెంట్ ని పార్క్ చేయాలంటే డబుల్ స్క్రీన్ లో F-65 అనే టీ కోడ్కి వెళ్ళాలి. ఎస్ఓపిలోకి వెళ్ళాను. /F-65 అనే 60 F-65 అనేది పార్క్ డాక్యుమెంట్ హెడర్ వచ్చింది కదా, చూడండి ఇక్కడ పైన పార్క్ డాక్యుమెంట్ హెడర్ అని వచ్చింది. సో దీంట్లో మనం డాక్యుమెంట్ ని ఎంట్రీ చేయాలి. డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ టెక్స్ట్ హెడర్ టెక్స్ట్ ఇవన్నీ అవసరం కావాలంటే ఇవ్వచ్చు. సో ఇక్కడ పోస్టింగ్ డాక్యుమెంట్ లో సేమ్ ఈ పార్క్ డాక్యుమెంట్ సంబంధించి ఇప్పుడు మనం ఇంకొక లెడ్జర్ పే చేస్తాం. ఇందాక రెంట్ సంబంధించిన సాలరీస్ పే చేస్తాం. అలాగే ఇంకోటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒకటి చేద్దాం అనుకోండి, ఎలక్ట్రిసిటీ పెయిడ్. సో దీనికి జనరల్ ఎంట్రీ ఏంది, ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో ఎలక్ట్రిసిటీ బిల్ ని డెబిట్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ పోస్టింగ్ కి 40 ఎలక్ట్రిసిటీ బిల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. కంపెనీ కోడ్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ బిల్ నెంబర్ క్లిక్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్ కి 1,01,106 అనే నెంబర్ కాబట్టి సో ఆటోమేటిక్ అది పిక్ అవుతుంది. మనకి నెంబర్ ముందుగా తెలుసుంటే నెంబర్ ఎంట్రీ చేయొచ్చు. సో అగైన్ ఎంటర్ అమౌంట్, ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 35,000 పే చేసామండి. టెక్స్ట్ లో ఎలక్ట్రిసిటీ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ పోస్టింగ్ ఫీ. నెక్స్ట్ ఇందాక డెబిట్ చేసాం కాబట్టి క్రెడిట్ పోస్టింగ్ ఫీ. క్రెడిట్ పోస్టింగ్ కి 50 దేని ద్వారా పే చేసాము, క్యాష్ ఆర్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకున్నాం. సో బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైనా అండి. మనం
హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎంటర్ కొట్టాము. అమౌంట్ డెబిట్ ఎంట్రీ కొట్టాము. సింగిల్ స్క్రీన్లో అయితే మనకి రెండు ఒకేసారి కొడుతుంది. ఇది డబుల్ స్క్రీన్ కాబట్టి ఒకసారి డెబిట్ కింద అమౌంట్ కొట్టిన తర్వాత అగైన్ క్రెడిట్ కింద కూడా సేమ్ అమౌంట్ కొట్టాలి. సో ఇక్కడ అమౌంట్ అయినా ఎంట్రీ చేయొచ్చు, ఆర్ఎల్స్ స్టార్ కొట్టి ఎంటర్ కొట్టితే సేమ్ అమౌంట్ వస్తుంది. టెక్స్ట్ లోకి వచ్చి ప్లస్ కొట్టి ఎంటర్ కొడితే టెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్. సో మనం ఇక్కడ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, పార్క్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి. F-65 స్క్రీన్ లో ఉన్నాం. ఈ డేట్ అంతా ఎంట్రీ కొట్టిన తర్వాత డాక్యుమెంట్ లోకి వెళ్ళి పార్క్ డాక్యుమెంట్ కంట్రోల్ ఎస్ కొట్టినా అవుతుంది. డాక్యుమెంట్ లోకి వెళ్ళి పార్క్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ 37 SSMB వాజ్ పార్క్. అంటే ఈ డాక్యుమెంట్ పార్క్ అయింది. ఇది డైరెక్ట్ గా అకౌంట్స్ లోకి రిఫ్లెక్ట్ కాదు, ఎందుకంటే మనకు పోస్ట్ కాలేదు. డాక్యుమెంట్ పార్క్ అంటే ఇది ఫర్దర్ మేనేజ్మెంట్ అప్రూవల్ కోసం, వెయిటింగ్ కోసం, మేనేజ్మెంట్ అప్రూవల్ కోసం ఇది వెయిటింగ్ లో ఉండేదానికి, వెయిటింగ్ లో ఉండేటువంటి డాక్యుమెంట్ ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. సో మీకు ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్ ని కూడా ఎలా చేయాలి, డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయాలి దానికి సంబంధించి కూడా మీకు చెప్పానండి. సో ఇది కూడా కలర్ మ్యాప్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ హౌ టు డిలీట్ ద పార్క్ డాక్యుమెంట్. సో మనం ఎంట్రీ చేసిన పార్క్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలనే, దాన్ని ఎలా పోస్ట్ చేయాలనే దాని నుంచి కూడా చెప్తాను. సో ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మన పార్క్ డాక్యుమెంట్ ఇంకో 1 or 2 డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఒకటి డిలీట్ చేయాలి, ఒకటి మళ్ళీ పోస్ట్ చేయాలి కాబట్టి పార్క్ డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఇంకొక డాక్యుమెంట్ ని ఎంట్రీ కొడదాం. సేమ్ అదే మనం ఈసారి ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఎంట్రీ కొడదాం అనుకుంటున్నాం. డౌట్ లేకుండా క్లారిటీగా ఉంది. ఎంటర్ అమౌంట్ 50,000, టెక్స్ట్ రెంట్ సారీ electricity bill paid, debit, credit posting fees 50 from bank, sorry, credit posting fees 50 సెలెక్ట్ చేసుకొని మనం దేని నుంచి పే చేసాం కాబట్టి బ్యాంక్ నుంచి కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని క్లిక్ చేసుకుంటాము. సో ఎంటర్ అమౌంట్ ఆల్రెడీ ఇందాక ఎంటర్ చేసాం కాబట్టి డెబిట్ కింద, సో క్రెడిట్ కింద స్టార్ కొట్టి ఎంటర్ కొడతాం. నేరేషన్ కూడా ప్లస్ కొట్టి ఎంటర్ కొడతాం. సో దెన్ గో టు డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్. సో ద డాక్యుమెంట్ 38 SSMB కంపెనీ కోడ్ లో పార్క్ అయింది. సో అదేవిధంగా ఇప్పుడు 2 డాక్యుమెంట్లు మనం పార్క్ చేసాం. ఇక్కడ ఈ 2 డాక్యుమెంట్లని పార్క్ చేసాం కదా F-65 అనే టీ కోడ్ లో. సో ఇప్పుడు హౌ టు డిలీట్ ద పార్క్ డాక్యుమెంట్. మనం పోస్ట్ చేసినటువంటి పార్క్ చేసినటువంటి 2 డాక్యుమెంట్లని ఎలా డిలీట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి. సో ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం, ఒక డాక్యుమెంట్ ని డిలీట్ చేద్దాం ఎలా అనేది మీకు ఎగ్జాంపుల్ గా మనం చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 10 డాక్యుమెంట్స్ ని పార్క్ చేయండి, దాంట్లోంచి ఒక 5 డాక్యుమెంట్స్ ని డిలీట్ చేయండి, ఒక 5 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేయండి. సో మీకు అప్పుడు ఆటోమేటిక్ గుర్తుంటాయి. సో FBV0 FBV0 సో డాక్యుమెంట్ నెంబర్ 37, 38 అనేది ఇందాక క్లిక్ చేసాము. సో డైరెక్ట్ గా లాస్ట్ పార్క్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆర్ఎల్స్ మనం డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్తే ఎన్ని డాక్యుమెంట్ని పార్క్ చేసాం అనేది కూడా డిస్ప్లే అవుతాయి. ఎంటర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మనము ఈ డాక్యుమెంట్లు అన్నిటిని పార్క్ చేసినాం. నేను దేనికి ముందు ఇంతకు ముందు కొన్ని ఎంట్రీ చేస్తున్నాను. ఈరోజు 37, 38 అనే ఈ 2 డాక్యుమెంట్ని పార్క్ చేసాం. సో మొత్తం 4 డాక్యుమెంట్లు మనం పార్క్ చేసినాం. ఈ 4 డాక్యుమెంట్లు మనం కావాలంటే పోస్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో ఎలా చేయాలంటే ఇప్పుడు మనం ఆల్రెడీ FBV స్క్రీన్ లోకే వచ్చున్నాం. ఈ స్క్రీన్ లోనే డిలీట్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ స్క్రీన్ ఓపెన్ అయింది. సో దీంట్లో ఒక డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసాము. లిస్ట్ లోకి వెళ్తాము. డాక్యుమెంట్ ని క్లిక్ చేసాం. ఓకే, ఈ డాక్యుమెంట్ క్లిక్ చేసాం, డాక్యుమెంట్ లోకి వెళ్ళాం. డిలీట్ పార్క్ డాక్యుమెంట్ చూడండి. మనం ఇక్కడ పార్క్ చేసిన 4 డాక్యుమెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని చూస్తాము. 4 డాక్యుమెంట్లు డిస్ప్లే అయినాయి. వాటిలో ఒకదాన్ని క్లిక్ చేసుకొని సేమ్ డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిలీట్ పార్క్ డాక్యుమెంట్ Ctrl+Shift+F10 అయినా కొట్టచ్చు, లేదంటే దీన్ని డిలీట్ పార్క్ డాక్యుమెంట్ డిలీట్ కొట్టాం. సో డిలీట్ పార్క్ డాక్యుమెంట్. సో ఇక్కడ డిలీట్ అయిపోయింది. సో 4 ఉన్నాయి, వీటిలో 3 ఉంటాయి. ఎందుకు మళ్ళీ 4 ఉంటాయి, ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం బ్యాక్ వెళ్ళి. చూడండి 3 ఉన్నాయి కదా, నేను 4 ఒకటి డిలీట్ చేశాను. సో అదే విధంగా ఈ 3 డాక్యుమెంట్ లో ఇంకొకటి కూడా డిలీట్ చేద్దాం.
సెలెక్ట్ చేసుకున్నాం, డాక్యుమెంట్లోకి వెళ్ళాం, పార్క్ డాక్యుమెంట్ని డిలీట్ పార్క్ డాక్యుమెంట్. సో మూడిట్లు పార్క్ డాక్యుమెంట్ 29 అనేది డిలీట్ అయింది. సో బ్యాక్కి వెళ్తాము, అగైన్ ఎగ్జిక్యూట్ చేస్తే 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. సో అర్థమైంది కదా. సో పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ని ఎలా డిలీట్ FBR65 ద్వారా డాక్యుమెంట్ ని పార్క్ చేసాము, దాన్ని FBV0లో ఎలా డిలీట్ చేయాలనేది గురించి మీకు చెప్పాం. సో దాన్ని పోస్ట్ చేయడం, పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడం అంటే ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో అది అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడానికి కూడా FBV0 అనే టీ కోడ్. సో FBV0 టీ కోడ్ లోకి వెళ్ళాం, /FB మనం ఆల్రెడీ అదే స్క్రీన్ లో ఉన్నాం, మళ్ళీ ఒకసారి మీకు బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. FBV0 చూడండి, 29 ఈ డాక్యుమెంట్ ఉన్నాయి పార్క్ చేసిన డాక్యుమెంట్ లో, లాస్ట్ నెంబర్ డాక్యుమెంట్. సో దీన్ని మళ్ళీ డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్దాము, ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇక్కడ 2 డాక్యుమెంట్లు ఉన్నాయి. సో మనం ఈ 2 డాక్యుమెంట్లు మనం పోస్ట్ చేద్దాం. పోస్ట్ చేసే ముందు డాక్యుమెంట్ కి సంబంధించి డేటు, డెబిట్, క్రెడిట్ అమౌంట్లు, ఎందుకంటే ఒకసారి అకౌంట్స్ రిఫ్లెక్ట్ అయిపోతే మన కంపేర్ టు అదర్ ఈఆర్పీలో టాలీ అవ్వట్లేదంటే డాక్యుమెంట్ డిలీట్ చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఉండదు. ఒక్కసారి డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసిన డాక్యుమెంట్ చేసాము, మనము ఇది కట్టన అవసరం లేదు, బై మిస్టేక్ డాక్యుమెంట్ పేమెంట్ ఎంట్రీ కింద వేసేసాం. సో దీన్ని ఏం చేయాలంటే మనం మళ్ళీ రివర్సల్ డాక్యుమెంట్ ఉంటుంది, సేమ్ రివర్సల్ డాక్యుమెంట్ లో బ్యాంక్ ని క్రెడిట్ చేసుకొని, బ్యాంక్ క్రెడిట్ ఉంది కదా, ఆ రివర్సల్ డాక్యుమెంట్ లో బ్యాంక్ డెబిట్ చేసుకుంటాం, ఎలక్ట్రిసిటీ బిల్ క్రెడిట్ చేసుకుంటే ఈ 35,000 రివర్సల్ నలిఫై అయిపోతుంది. సో అంతేగాని దీన్ని డిలీట్ చేయడానికి అనేది ఉండదండి. ఎస్ఐపిలో ఏ డాక్యుమెంట్ ఎంట్రీ చేసినా కానీ దానికి సంబంధించి డిలీట్ చేయడానికి ఉండదు. దాన్ని రివర్సల్ ఎంట్రీ మాత్రం వేయగలుగుతాం. రివర్సల్ ఎంట్రీ వేసి అకౌంట్ ని అకౌంట్ బ్యాలెన్స్ ని నలిఫై ఈక్వల్ చేసుకుంటాం. సో దీన్ని చెక్ చేసుకుని దీన్ని పోస్ట్ సేవ్ అయినా కొట్టచ్చు, ఆర్ఎల్స్ పోస్ట్ కంట్రోల్-S. చూడండి, డాక్యుమెంట్ 37 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ SSMB, అంటే కంపెనీ కోడ్ SSMBలో డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. డిలీట్ కైనా పోస్ట్ కైనా FBV0నే. సో అగైన్ ఇంకొక డాక్యుమెంట్ ఏముంది చూసారా. సో దీన్ని కూడా మనం పోస్ట్ చేసేసేద్దాం. ఇలా అయినా చేయొచ్చు, సేవ్ అయినా కొట్టచ్చు, సేవ్ అయినా కానీ పోస్ట్ అయిపోద్ది. డాక్యుమెంట్ 38 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో బ్యాక్ వెళ్ళి మనం చూస్తే ఇంకుండవు, లిస్ట్లోకి వెళ్తే మనకి ఏముండవు, నో కరస్పాండింగ్ ఐటమ్స్ ఎగ్జిట్స్, సో లేవని చెప్తుంది. సో ఇప్పుడు డాక్యుమెంట్ ని పార్క్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేసాము, దాన్ని పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ని ఎలా డిలీట్ చేయాలి, ఎలా మళ్ళీ పోస్ట్ చేయాలి, పార్క్ డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయాలి, పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలి, దాన్ని ఎలా పోస్ట్ చేయాలి అనే దాని గురించి మీకు డిస్కస్ టాపిక్ అయింది. సో దీన్ని కూడా కలర్ చేసుకోవాలి. నెక్స్ట్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే. GL లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే మనకి ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ అన్ని చేసిన తర్వాత పర్టికులర్ లెడ్జర్ కి సంబంధించి ఆ లెడ్జర్ బ్యాలెన్స్ అయితే ఎంత ఉంది, ఆ లెడ్జర్ బ్యాలెన్స్, లెడ్జర్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయి, రిలేటెడ్ ఆ లెడ్జర్ కి సంబంధించి పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి అంటే వ్యూలో చూడాలంటే GL లైన్ ఐటమ్ డిస్ప్లే. సో ఇక్కడ జనరల్ లెడ్జర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N /N FBL3N. సో GL అకౌంట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, కంపెనీ కూడా అందులో ఉంది. GL అకౌంట్ లో మనం ఇక్కడ ఇన్ని లెడ్జర్స్ ఉన్నాయి, దేనికి సంబంధించి అయినా మనం ట్రాన్సాక్షన్ చూడొచ్చు. ఆ లెడ్జర్ కి ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది మొత్తం కూడా చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాష్ సంబంధించి క్లిక్ చేస్తాను, క్యాష్ లెడ్జర్ ఎగ్జిక్యూటివ్. మనకు ఆల్రెడీ క్యాష్ మైనస్ లో ఉంటుంది, ఎందుకంటే మనం క్యాష్ రిసిప్ట్ లో ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో ట్రాన్సాక్షన్ ఒక పారాగ్రాఫ్ బేస్ చేసుకుని క్యాష్ ఎంత వచ్చింది, దానికి అగైనెస్ట్ గా ఉన్న క్యాష్ ని బేస్ చేసుకుని ఎంట్రీలు చేయాలి. బట్ మన ఇక్కడ ట్రయల్ వర్షన్ కాబట్టి నెంబర్ ఆఫ్ క్యాష్ పేమెంట్ ఎంట్రీస్ కొట్టాం కాబట్టి క్యాష్ నెగిటివ్ బ్యాలెన్స్ లో ఉంటుంది. సో క్యాష్ లెడ్జర్ క్లిక్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసాము. సో చూడండి, క్యాష్ కి రిలేటెడ్ ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేసాము మనం ఈ SSMB కంపెనీకి సంబంధించి క్యాష్ రిలేటెడ్ ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేసాము. సో వీటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8,55,000 మైనస్ బ్యాలెన్స్ ఉంది. ఎందుకు మైనస్ బ్యాలెన్స్ ఉందండి, మనకి టోటల్ 10 lakhs షేర్ క్యాపిటల్ కింద మనం తెచ్చామనుకున్నాం, దాంట్లో నుంచి 7 lakhs మనం క్యాష్ రూపంలో చేసాం. సో అగైనెస్ట్ ఆ 7 lakhs కి రిలేటెడ్ గా మనం పేమెంట్స్ కొట్టాలి. అది రియల్ గా మనకు రియల్ టైమ్ లో చేసేటప్పుడు ఆ 7 lakhs రిలేటెడ్ గా ఎంట్రీస్ పాస్ అవుతాయి, ఎంట్రీస్ కొడతాము. నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చిందంటే మనం ట్రయల్ వర్షన్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ మనం క్యాష్ కింద పేమెంట్ చేసాం కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చింది. సో
ఇలా ఏంటంటే సింగిల్ లెడ్జర్ ని క్లిక్ చేసుకుంటే దీన్ని FBL3N అనే లెడ్జర్ లో సింగిల్ లెడ్జర్ కి అనే కీ కోడ్ లో సింగిల్ లెడ్జర్ కి సంబంధించి టోటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగి ఆ సింగిల్ లెడ్జర్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది డిస్ప్లే చేసే దానికోసం మనం చూసుకునే దానికోసం ఈ FBL3N అనే దాన్ని యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఇంకొక లెడ్జర్ కూడా వెళ్ళి చూపిస్తాం కదండి. అంటే క్యాష్ లెడ్జర్ చూసాం కదా, ఇప్పుడు ఏదైనా ఒక లెడ్జర్ ఎలక్ట్రిసిటీ బిల్లు క్లిక్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాము. సో ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి మనం 3 ట్రాన్సాక్షన్ చేసాం. 23 ఒకటి, 22 ఒక ఎంట్రీ, 23లో 2 ఎంట్రీలు. సో 25,000, 35,000, 50,000. సో మొత్తం 1,10,000 ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి పేమెంట్ చేసాం. సో ఈ విధంగా ఒక సింగిల్ లెడ్జర్ కి సంబంధించి మనము బ్యాలెన్సెస్ చూడడానికి దీని GL లైన్ ఐటమ్ డిస్ప్లే సింగిల్ లెడ్జర్ కి సంబంధించి బ్యాలెన్స్ చూడడానికి దీన్ని యూజ్ చేస్తారు. సో ఇది కంప్లీట్ అయింది. ఈ టీ కోడ్ కూడా కంప్లీట్ అయింది. కలర్ మెన్షన్ చేస్తాం. హౌ టు డిలీట్ హోల్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ ద హోల్ డాక్యుమెంట్, how to delete the whole document, how to change, how to delete the whole document, how to సో ఇప్పుడు ఇంకొకటి కోడ్ సంబంధించి హౌ టు డిలీట్ ద హోల్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ ద హోల్ డాక్యుమెంట్. అసలు హోల్ డాక్యుమెంట్ అంటే ఏంది, డాక్యుమెంట్ పోస్ట్ చేయడం, డాక్యుమెంట్ హోల్డ్ చేయడం అంటే ఏంటి, డాక్యుమెంట్ ని ఫోల్డ్ చేయడం అంటే ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ FB50లో ఒక డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసేస్తాం డైరెక్ట్ గా. ఇక్కడ డాక్యుమెంట్ క్లిక్ చేసుకొని మీకు చూపిస్తానండి. ఎందుకు FB15 వస్తున్నానంటే ఎస్ఏ డాక్యుమెంట్ సంబంధించి డాక్యుమెంట్ ని ఎంట్రీ ప్రాసెస్ చేయాలంటే FB15 సింగిల్ స్క్రీన్ అయినా F-02 డబుల్ స్క్రీన్ అయినా ఓపెన్ చేయాలి. ఎస్ఏలోకి వెళ్ళాము, FB50 క్లిక్ చేసాము. సో ఇక్కడ ఉంది చూడండి హోల్ డాక్యుమెంట్. మనం డాక్యుమెంట్ హోల్డ్ చేసామనంటే ఇది జస్ట్ మన ఎండ్ యూజర్స్ పర్పస్ కి డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకొని హోల్డ్ చేసి పెడతారు. ఎందుకు హోల్డ్ చేసి పెడతారంటే డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ పెట్టుకుని ఎంట్రీస్ ని హోల్డ్ చేసి పెడతారు. అవి మనం పోస్ట్ చేయాలని ఇమీడియట్ గా దాన్ని పోస్ట్ చేసేస్తారు. మళ్ళీ ఆగని ఈ FB50లోకి వచ్చి డాక్యుమెంట్స్ అన్నిటిని ఎంట్రీ చేసి డెబిట్ క్రెడిట్ అమౌంట్లు ఇవన్నీ ఎంట్రీలు కొట్టి మనం పోస్ట్ చేసే టైం కన్నా ముందుగా హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి ఇమీడియట్ గా వాళ్ళు హోల్డ్ చేసిన డాక్యుమెంట్ పోస్ట్ చేయాలనే వాళ్ళకి రాగానే ఇమీడియట్ గా పోస్ట్ చేసేసుకుంటారు. సో దీన్ని హోల్డ్ చేయడం అంటారు. ఈ డాక్యుమెంట్ హోల్డ్ చేసినందువల్ల మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి ఎటువంటి రిఫ్లెక్ట్ కాదు. జస్ట్ మనం డాక్యుమెంట్ ని ఈ డేటాబేస్ లో హోల్డ్ చేసి పెడతారు అంతే. దానివల్ల ఆ లెడ్జర్ కి సంబంధించి కానీ క్యాష్ లెడ్జర్ సంబంధించి ఎటువంటి రిఫ్లెక్షన్ ఉండదు. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలని చెప్తాను. FB50లో ఒక వెళ్ళాను, ఒక డాక్యుమెంట్ క్లిక్ చేశాను, లెడ్జర్కి వెళ్ళాను, రెంట్ పే చేశాను, రెంట్ లెడ్జర్ తీసుకున్నాను, డెబిట్ చేశాను, అమౌంట్ 25,000 క్లిక్ చేశాను, ఎంటర్ కొట్టాను. క్యాష్ ద్వారా కాబట్టి క్యాష్ అయినా బ్యాంక్ అయినా ఓకే, అంతా నేర్చుకునే పర్పస్ కాబట్టి HDFC బ్యాంక్ ద్వారా పే చేస్తున్నప్పుడు రెంట్ని డెబిట్ చేస్తున్నాము, అమౌంట్ 25,000 ఎంటర్. సో ఇక్కడికి వెళ్ళి హోల్డ్ డాక్యుమెంట్, మనం చేసిన డాక్యుమెంట్ టెంపరీ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ హోల్డ్ చేసేటప్పుడు అంటే మనమే మాన్యువల్ గా ఇవ్వాలి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి మనం ఏ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తున్నాం అనేది ఆ డాక్యుమెంట్ కి సంబంధించి ఒక నెంబర్ రేంజ్ ఇవ్వాలి. సో ఈ నెంబర్ ని మనం ఇప్పుడు ఇంతకు ముందు 22, 23 అట్లా ఇచ్చాను. సో 24 అనే ఫర్ ఎగ్జాంపుల్ 24 వరకు ఇచ్చినాను. సో ఇప్పుడు 25, ఈ డాక్యుమెంట్ కి 25 అనే ఒక నెంబర్ ని ఇస్తున్నాను. సో 25 డాక్యుమెంట్ హోల్డ్ అయింది. డాక్యుమెంట్ 25 వాజ్ హెల్డ్ అంటే ఇది హోల్డ్ అయింది. అగైన్ ఇంకొక డాక్యుమెంట్ కూడా చేద్దాం సేమ్. ఆర్ఎస్ గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఇంతకు ముందు చేసిన డాక్యుమెంట్ ని దీన్ని ఎంటర్ చేసుకున్నాం, ఎంటర్. సో పోస్ట్ విత్ రెఫరెన్స్ తో డాక్యుమెంట్ హోల్డ్ కాదు. సో అది ముందుగా మీకు చెప్తున్నాను. అగైన్ బ్యాక్, సెలెక్ట్ డేట్, జనరల్ లెడ్జర్, సెలెక్ట్ రెంట్ అకౌంట్, రెంట్ డెబిట్ చేస్తున్నాము, అమౌంట్ 50,000 మెన్షన్ చేసాము. ఇప్పుడు క్యాష్ ద్వారా వేసుకుందాం ఈ లెడ్జర్ ని. సో క్యాష్ ద్వారా పే చేసాము అనుకుందాం, క్యాష్ ని క్రెడిట్ చేసాము, అమౌంట్ సేమ్ 50,000 ఎంట్రీ కొట్టాము. సో హోల్డ్ చేసాము.
ఇందాక 25 కొట్టాం కదా, ఇప్పుడు 26 డాక్యుమెంట్ 26ని హోల్డ్ చేసాం. ఇంకొక డాక్యుమెంట్ కూడా హోల్డ్ చేద్దాం. మనకు అక్కడ డిలీట్ పోస్ట్ చేయాలి కాబట్టి డేటు ఎంటర్ ప్రింట్ అకౌంట్, ప్రింట్ అయినా శాలరీస్ అని ఏదో ఒకటి స్టాఫ్ వెల్ఫేర్ తీసుకుందాం. డెబిట్ చేద్దాం. అమౌంట్ స్టాఫ్ వెల్ఫేర్ కింద 5,000 ఇచ్చాం. క్యాష్ ద్వారా పే చేసాం, ఇచ్చేసాం, క్రెడిట్ చేసాం, అమౌంట్ 5,000 ఎంట్రీ కొట్టాం, హోల్డ్ చేసాం. నాకు 26 ఇచ్చాం కదా, ఇప్పుడు 27. సో డాక్యుమెంట్ 27 హోల్డ్, డాక్యుమెంట్ 27 హెల్డ్. సో మొత్తం 3 డాక్యుమెంట్స్ ని హెల్డ్ చేసాం. ఎందుకని? ఈ హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ ని ఎలా డిలీట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి అనే దాని గురించి మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ హౌ టు హోల్డ్ ద డాక్యుమెంట్ అనేది కూడా ఇన్సర్ట్ చేసుకొని మనం బేస్డ్ ఆన్ ది సేమ్ ఇక్కడ FB50 లోంచి హోల్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే హోల్డ్ అవుతుంది. సో ఇది రాయలేదు, నో ప్రాబ్లం. సో హౌ టు డిలీట్ ద హోల్డ్ డాక్యుమెంట్, హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ని మనం ఎలా డిలీట్ చేయాలి అంటే FB11 అనే దానికి వెళ్ళాలి. /n FB11 అనే టీ కోడ్కి వెళ్తున్నాం. టెంపరీ డాక్యుమెంట్ నెంబర్, మనం ఏ డాక్యుమెంట్ ని మనం డిలీట్ చేయాలి అనేది మనకి డైరెక్ట్ గా నెంబర్ తెలిస్తే ఓకే. మనం ఇందాక 25, 26, 27 అనే 3 నెంబర్స్ డిలీట్ హోల్డ్ చేసాం. సో అలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే డాక్యుమెంట్ లిస్ట్ అంటే మనం హోల్డ్ చేసినటువంటి డాక్యుమెంట్ లిస్ట్ వచ్చాయి. సో దీంట్లో మొత్తం ఇప్పుడు మనం ఈ 4 డాక్యుమెంట్స్ ని హోల్డ్ చేసాం. ఓకే, ఈ 4 డాక్యుమెంట్స్ ని ఒక్కొక్క డాక్యుమెంట్ క్లిక్ చేసుకొని డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఇక్కడికి డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్, దీన్ని క్లిక్ చేస్తే పోస్ట్ అయిపోద్ది. సో మనం ఇప్పుడు డిలీట్ కదా చేయాల్సింది. 1 మినిట్. డిలీట్ చేయాలి కాబట్టి, డాక్యుమెంట్ ని డిలీట్ చేయాలి కాబట్టి ఇంకొకసారి బ్యాక్ వెళ్ళి అగైన్ 1 more time బ్యాక్, డాక్యుమెంట్ లిస్ట్, దీన్ని క్లిక్ చేసుకుంటాం, డిలీట్ చేస్తాం. సో డాక్యుమెంట్ 21 ని డిలీట్ చేసాం. డాక్యుమెంట్ 21 విల్ బి డిలీటెడ్. సో ఇంకొక డాక్యుమెంట్ ఇంతకు ముందు హోల్డ్ పెట్టినాను. సో ఇంకొకటి 26 డాక్యుమెంట్ నెంబర్ 26 కూడా డిలీట్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా డాక్యుమెంట్ ని ఈ యొక్క టీ కోడ్ లోకి వెళ్ళి FB11 అనే టీ కోడ్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళి మనం డాక్యుమెంట్ ని క్లిక్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ కొట్టి డైరెక్ట్ గా డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేయాలి. సో డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్దాం. సేమ్ డాక్యుమెంట్ పోస్టింగ్ కూడా అదే టీ కోడ్ అండి, FB11 సెలెక్ట్ చేసుకున్నాము. హౌ టు పోస్ట్ ద డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ మనం ఎలా పోస్ట్ చేయాలి దాన్ని కూడా అదే టీ కోడ్. సో FB11 స్క్రీన్ లోకి వచ్చినాము. డాక్యుమెంట్ నెంబర్ నైనా ఇవ్వచ్చు డైరెక్ట్ గా. డాక్యుమెంట్ నెంబర్ మనం 27, 26 పెండింగ్ ఉన్నట్టున్నాయి, హోల్డ్ ఉన్నట్టున్నాయి. సో డాక్యుమెంట్ 27 ని క్లిక్ చేసాం. సో డాక్యుమెంట్ 27 ఆల్రెడీ ఉంది. సో మనం ఆల్రెడీ ఎంట్రీ చేసినాం ఈ డాక్యుమెంట్. దీన్ని ఒకసారి చెక్ చేసుకునేసి డెబిట్ క్రెడిట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని డైరెక్ట్ గా సేవ్ కొడితే డాక్యుమెంట్ 39 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ 39 అంటే ఇది ఒక మన డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ 1 to 500 ఇచ్చింది. దానికి సంబంధించి మనం 38 నెంబర్స్ ఇంత ముందు కొట్టినాము. ఇప్పుడు 39 డాక్యుమెంట్ చేసాం. సో ఇందాక 27 అనే నెంబర్తో హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ఇప్పుడు పోస్ట్ చేసాం. దానికి నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని 39 నెంబర్ జనరేట్ అయింది. సో ఇంకొకసారి చెక్ చేద్దాం డాక్యుమెంట్ లిస్ట్ లో ఏమున్నాయి. డాక్యుమెంట్ లిస్ట్ లో 25 నెంబర్ ఒక్కటే ఉంది. సో దీన్ని కూడా మనం పోస్ట్ చేసేద్దాం. సో డైరెక్ట్ గా దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలానే వస్తుంది. లేకపోతే బ్యాక్ వెళ్ళి ఇంకా అగైన్ బ్యాక్ వెళ్ళి 25 నెంబర్ క్లిక్ చేసుకొని ఎంటర్ కొట్టిన అలానే వస్తుంది. సో డాక్యుమెంట్ లోకి వెళ్ళి పోస్ట్ అని క్లిక్ చేయొచ్చు, అదర్స్ ఇక్కడికి సేవ్ బటన్ కి వెళ్ళి పోస్ట్ అని క్లిక్ చేయొచ్చు. సో మనం డాక్యుమెంట్ లోకి వెళ్ళి చేద్దాం పోస్ట్. డాక్యుమెంట్ 40 వాజ్ పోస్ట్ అంటే 25 లో మనం హోల్డ్ చేసిన డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. యాజ్ పర్ మనం ఇచ్చిన నెంబర్ బేస్ చేసుకుని 40 నెంబర్తో అది పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. డాక్యుమెంట్ లిస్ట్ లో మనకి ఏం లేదు, చూసారా, అన్ని క్లియర్ అయిపోయాయి కదా. సో మనం ఎంట్రీని పోస్ట్ చేసేటప్పుడు హోల్డ్ చేసుకొని ఆ హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ని హౌ టు పోస్ట్ ద హోల్డ్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి. సో డిలీట్ కూడా చేస్తాం. నెక్స్ట్ చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. పోస్టెడ్ డాక్యుమెంట్ కి సంబంధించి మనం ఏదైనా ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ కి సంబంధించి ఏదైనా చిన్న చేంజెస్ ఉంటే ఆల్రెడీ కొన్ని
కొన్ని ఐటమ్స్ మాత్రమే చేంజ్ చేసే ఆప్షన్ ఇస్తారు. మనం అన్ని చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్స్ ని చేయలేము, అమౌంట్ ని చేయలేము. దానికి సంబంధించి ఉన్న రిమార్క్స్, రిఫరెన్స్ నెంబర్ అలాంటివి చేంజ్ చేయాలి అని అనుకుంటే మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ని సో దీన్ని యూజ్ చేస్తారు. చేంజ్ పోస్ట్ డాక్యుమెంట్ /FB02 అనే డాక్యుమెంట్ నెంబర్ 40 లాస్ట్ సేవ్ అయింది కదా 40 నెంబర్. సో అది డిస్ప్లే అయింది. లేకపోతే మనం డాక్యుమెంట్ లిస్ట్ లోకైనా వెళ్ళొచ్చు. సో ఎంటర్ కొడితే లాస్ట్ సేవ్ చేసిన డాక్యుమెంట్ వచ్చింది. ఆర్ఎల్స్ డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్తే మనం టోటల్ ఇప్పుడు వరకు చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఎగ్జిక్యూట్ చేసాం. స్పెసిఫై అనదర్ ఇదండి. ఇప్పుడు వరకు మనం ఈ ఎస్ఎస్ఎంబి కంపెనీకి సంబంధించి ఎస్ఐ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని డిస్ప్లే అయినాయి. ఏదైనా ఒక డాక్యుమెంట్ లో ఏమైనా చేంజ్ చేయాలనుకో డాక్యుమెంట్ నెంబర్ ఇది, పోస్టింగ్ డేటు అవన్నీ ఆటోమేటిక్ గా బ్లాక్ హైలైట్ కాకుండా ఉన్న వాటిని ఏం చేంజ్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్ లో బ్లూ కలర్ లో ఉండే వాటిని మనం ఏమైనా రిమార్క్స్ చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ మార్చుకోవచ్చు, వాల్యూ డేట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ మార్చుకోవచ్చు. ఇవన్నీ మార్చాలంటే మనం మార్చుకొని టెక్స్ట్ ఇదేంది అసలు ఈ లెడ్జర్ దేనికి సంబంధించింది, శాలరీస్ పే చేసాం. సో శాలరీకి సంబంధించి ఏమైనా రిమార్క్స్ రాసుకోవాలి. సో February 24 salaries paid. Enter. Save. Changes was made. చూసారా, మనం ఆల్రెడీ FB02 లోకి వెళ్ళి మనం ఆల్రెడీ పోస్ట్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్లు క్లిక్ చేసుకొని దాంట్లో మనం ఏమన్నా చేంజ్ చేయాలంటే ఆల్రెడీ పోస్ట్ చేసేసి మన అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది. అంటే డెబిట్ టు క్రెడిట్ కి సంబంధించి లెడ్జర్ని చేంజ్ చేయలేము, యాజ్ వెల్ as అమౌంట్ ని మార్చలేము. డేట్ కావాలంటే డేట్ ని కూడా మార్చలేము. ఇంకా అదర్ రిఫరెన్స్ నెంబర్స్ కానీ టెక్స్ట్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నటువంటి మార్చుకోవాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి డిస్ప్లే పోస్ట్ డాక్యుమెంట్ ఆల్రెడీ ఎంటర్ చేసిన డాక్యుమెంట్ మనం ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఈ టీ కోడ్ని యూజ్ చేస్తాం. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో దీన్ని కూడా కలర్ పేస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డిస్ప్లే చేంజెస్ FB04. డిస్ప్లే చేంజెస్ అంటే మనం ఒక డాక్యుమెంట్ ని వ్యూ చేస్తాం. ఆ వ్యూకి సంబంధించిన ఆప్షన్స్ ని మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి డిస్ప్లే చేంజెస్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికి టీ కోడ్ FB04 FB04 SSMB డాక్యుమెంట్ నెంబరు దాన్ని ఎంటర్ చూడండి. ఆ డాక్యుమెంట్ కి సంబంధించి కంపెనీ కోడ్ ఇది, ఇయర్, చేంజ్ టెక్స్ట్. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలా వీటికి సంబంధించి ఈ విధంగా యూజ్ అవుతుంది టీ కోడ్. సో అగైన్ బ్యాక్ వెళ్తాము, ఆల్ చేంజెస్, దానికి సంబంధించి ఏమైనా ఇక్కడ చేంజెస్ ఏమైనా చేయాలి అనుకుంటే మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే అమౌంట్ టెక్స్ట్ మార్చుకోవాలి. వ్యూలోకి వెళ్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. టెక్నికల్ ఇష్యూస్, ఎడిట్, గో టు సెట్టింగ్స్ లోకి వెళ్ళి వీటిలన్నిటిలో మనం క్లిక్ చేసుకుంటా ఉంటే ఇక్కడ FB04 అనే డిస్ప్లే చేంజెస్ సంబంధించి ఏమైనా ఆప్షన్స్ ని మనం ఏమైతే ఆప్షన్స్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుందో ఆప్షన్ ఉంటుందో వాటిని మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. సో దీనికి సంబంధించి FB04 అనే టీ కోడ్ ని ఉపయోగించి ఆల్రెడీ మనం ఎంట్రీ పాస్ చేసిన ఎంట్రీకి సంబంధించి డిస్ప్లేలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డిస్ప్లే డాక్యుమెంట్ FB03 వెర్షన్ FB03. సో మనం లాస్ట్ ఎంట్రీ కొట్టిన డాక్యుమెంట్ కి సంబంధించి డిస్ప్లే డాక్యుమెంట్ నెంబర్ 25. దీని డిస్ప్లే డాక్యుమెంట్ అంటే దీనికి సంబంధించి డాక్యుమెంట్ డిస్ప్లే అయింది. సో ఇక్కడ అన్ని ఉంటాయి ఆప్షన్స్ చూడండి. డీటెయిల్స్, షార్ట్ అసైన్ నెంబరు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిల్లో సంబంధించి మన డాక్యుమెంట్ ని ఏ విధంగా డిస్ప్లే చేసుకోవాలి, గ్రాఫిక్ వ్యూలో చూసి లేఅవుట్ ఏమైనా మార్చుకోవాలన్నా కానీ, ఎక్స్పోర్ట్ అంటే ఆ డేటాని డౌన్లోడ్ చేసే దాని గురించి, ఎక్సెల్లో కానీ వర్డ్లో కానీ ప్రింట్ ఇవ్వాలన్నా కానీ అట్లా దీనికి సంబంధించి డిస్ప్లే డాక్యుమెంట్ కి సంబంధించి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మనం ఏం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇలా ఈ యొక్క FB03 అనే టీ కోడ్ లో చూసుకోవచ్చు. ఓకే, చేంజ్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో FB09 చేంజ్ లైన్ ఐటమ్ అంటే లైన్ ఐటమ్ అంటేనే మనం ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత దానికి సంబంధించి రిపోర్ట్ వ్యూని
లెడ్జర్ వైజ్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు. స్లాష్ అండ్ FB09 FB09 లైన్ ఐటమ్ డిస్ప్లే. యాక్చువల్గా లైన్ ఐటమ్ డిస్ప్లేస్ అంటే మనకి అసెట్స్, కస్టమర్స్, వెండర్స్ వీటికి రిలేటెడ్ గా ఉంటాయి. సో డాక్యుమెంట్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎగ్జిక్యూట్ చేసాము. సో టోటల్ మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన ఎంట్రీకి సంబంధించి ఇవన్నీ వీటిని సేమ్ ఇందాక మనం చూసినట్టే ఉంటుంది. ఇక లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే చేంజ్ లేఅవుట్, దీంట్లోకి వెళ్ళి దాన్ని లేఅవుట్ లో మనం వ్యూ ఆప్షన్స్ ఏమన్నా మార్చుకోవాలన్నా కానీ నెక్స్ట్ ఇట్లా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని ఇవంటే ఒకసారి మనం చెప్తే ఈజీగా రావు. బట్ ఒక్కొక్కదాన్ని క్లిక్ చేసుకుంటే మనం వీటిని ఆప్షన్స్ ఏమున్నాయి, వీటి ద్వారా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి. వర్డ్ ప్రాసెస్ అంటే వర్డ్ ద్వారా డౌన్లోడ్ చేయడానికి, ఎక్సెల్ ప్రాసెస్, స్ప్రెడ్ షీట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని గురించి చెప్తాను. టోటల్ ఎస్ఏ డాక్యుమెంట్, ఇప్పుడు మనం ఎస్ఏ డాక్యుమెంట్ ఒకటే చేసాం, ఫర్దర్ గా అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. మనం వెండర్ పేమెంట్, వెండర్ కస్టమర్ పేమెంట్, కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్, అసెట్ అకౌంటింగ్, ఇట్లా డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి. సో ప్రజెంట్ మనం ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్ లోనే ఈ డిస్ప్లే డాక్యుమెంట్ లిస్ట్, FB09 చేంజ్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో FB09 అనే టీ కోడ్స్ ద్వారా మనం ఇప్పుడు ఈ డిస్ప్లే అయింది. సో వీటిలన్నిటిలో మనం దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని చెప్పాం కదా, అలాగే ఇంకొక ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఈ డేటాను మొత్తం మనం రన్ చేసుకోవాలన్నా ఇప్పుడు స్ప్రెడ్ షీట్, సెలెక్ట్ ఫ్రమ్ ఆల్ అవైలబుల్ ఫార్మాట్, ఎక్సెల్ 2007, XLSX ఫార్మాట్, HTML ఫార్మాట్, మనకి ఫార్మాట్స్ అన్ని ఉంటాయి. సో క్లిక్ చేసుకుంటాం. ఎక్స్పోర్ట్ అంటే డెస్క్టాప్ మీద క్లిక్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ అంటే సేవ్. ఎస్ ఆ డాక్యుమెంట్ మొత్తం మనకి ఇప్పుడు ఎక్సెల్ లో డిస్ప్లే అయింది. చూసారు కదా. SSMBకి సంబంధించి ఈ విధంగా మనం రన్ చేసేటప్పుడు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఏ డాక్యుమెంట్ ని ఫిల్టర్ కొట్టుకుంటే ఎస్ఏ డాక్యుమెంట్ వస్తాయి, డేట్ వైజ్ ఫిల్టర్ వస్తుంది, డాక్యుమెంట్ నెంబర్ వైజ్ ఫిల్టర్ వస్తుంది. సో ఈ లైన్ ఐటమ్ లో ఈ టీ కోడ్ ద్వారా మనం డాక్యుమెంట్స్ ని క్లిక్ చేసుకొని లైన్ ఐటమ్స్ లో లైన్ ఐటమ్ FB09 లోకి వెళ్ళి మనం డాక్యుమెంట్స్ అన్నిటిని చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఎక్సెల్ లో రన్ చేసుకోవచ్చు, వర్డ్ లోకి రన్ చేసుకోవచ్చు, రన్ చేసిన దాన్ని మెయిల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా మెయిల్ చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయండి SAP లో. సో బ్యాక్ వెళ్ళాను. సో FB09 ద్వారా మీకు ఏమి యూజ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ అనదర్ టీ కోడ్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే. సో GL లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే జనరల్ లెడ్జర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL3N. ఒక్కొక్క లెడ్జర్ కి సంబంధించి ఆ లెడ్జర్ కి సంబంధించి టోటల్ ట్రాన్సాక్షన్ మనం వ్యూ చేయాలి అంటే దీన్ని ఉపయోగిస్తారు, GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ GL కి సంబంధించి మనము మొత్తం ట్రాన్సాక్షన్ చూడాలంటే FBL3N 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 వచ్చింది కదండి. చూడండి, GL కి సంబంధించి లైన్ ఐటమ్. సో ఇక్కడ మనము GL అంటే ఒక పర్టికులర్ GL ని సెలెక్ట్ చేసుకున్నాం SSMBలో 1,01,06. ఇది ఒక GL. దీనికి సంబంధించి మనం లైన్ మొత్తం ట్రాన్సాక్షన్ వ్యూ చేయాలంటే ఆటోమేటిక్గా ఇది పిక్ అయింది, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఇదేంది, ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి GL. సో మనం ఎలక్ట్రిసిటీ బిల్ మొత్తం త్రీ టైమ్స్ పే చేసాము 1,10,000కి. అండర్ ది ఎలక్ట్రిసిటీ బిల్ దీనికి సంబంధించి GL అకౌంట్, కంపెనీ కోడ్, SSMB. సో GL లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి క్లిక్ చేయగానే ఒక్కొక్క లెడ్జర్ సంబంధించి క్లిక్ చేస్తే ఇది లెడ్జర్ వైజ్ వస్తుంది. లేకపోతే అగైన్ మనం బ్యాక్ వెళ్ళి ఇక్కడ GL అకౌంట్ క్యాన్సిల్ కొట్టి కంపెనీ కోడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కంపెనీ కోడ్ లో ఉండే మన అన్ని GL అకౌంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సుధాకర్ రావు షేర్ క్యాప్ GL అకౌంట్ వచ్చింది, రెంట్ కి సంబంధించి మనం ట్రాన్సాక్షన్ చేసాం కాబట్టి రెంట్ GL అకౌంట్ వచ్చింది, రెంట్ మొత్తం 3,77,000 వచ్చింది, ఇన్ని ఎంట్రీస్ ద్వారా చేసాం. అగైన్ సాలరీస్ ఎంట్రీ వచ్చింది, స్టాఫ్ వెల్ఫేర్ ఎంట్రీ వచ్చింది. చూడండి మనం ఎన్ని FBL3N లో FBL3N అనే దాంట్లో కంపెనీ కోడ్కి సంబంధించి ఎన్ని GLs ఉన్నాయో అన్ని GLకి సంబంధించి లెడ్జర్ అకౌంట్స్ ని చూడొచ్చు. ఒక GL అకౌంట్ GL నెంబర్ మెన్షన్ చేసుకుని దానికి సంబంధించి లెడ్జర్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ చూసుకోవచ్చు. చూసారు కదా. లాస్ట్ లో క్యాష్ అకౌంట్, క్యాష్ సంబంధించి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి, క్యాష్ నెగిటివ్ ఉంది. ఎందుకంటే మనకు ఉన్న క్యాష్ కన్నా మనం రిసీవ్ చేసిన క్యాష్ కన్నా ఎక్స్ట్రా ఎంట్రీస్ కొట్టినా నెగిటివ్ బ్యాలెన్స్ లో వస్తుంది. యాక్చువల్ గా క్యాష్ అనేది నెగిటివ్ బ్యాలెన్స్ లో ఉండకూడదు. బట్ ఇట్లా ఎంట్రీ అయితే ప్రాసెస్ అయిపోతుంది, బట్ అమౌంట్ లేకపోయినా ఎంట్రీస్ పాస్ చేయకూడదు. ఇది మనకి ట్రయల్ వర్షన్ కాబట్టి ఎంట్రీలు పాస్ చేశాను.
సో లెడ్జర్ని ఎలా చూడాలనేది మీకు అర్థమైంది. సో దీన్ని కూడా మనం కలర్ చేస్తున్నాం. సో ఇది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ డిస్ప్లే బ్యాలెన్సెస్ న్యూ FAGL B03 FAGL సారీ FAGL B03 అకౌంట్ నెంబర్. సో ఇది కూడా ఇందాకలాగే ఇండివిజువల్ లెడ్జర్ వైజ్ మనం చూసుకోవాలంటే కూడా ఇది ఎగ్జిక్యూట్ చేసాం. సో మనం ఇందాక ఒక్కొక్క లెడ్జర్ కి సంబంధించి టోటల్ ట్రాన్సాక్షన్ ఏది ఇందాక జిఎల్ ఏంటంటే లెడ్జర్ కి సంబంధించి మనకి ల్యాండ్స్కేప్ లో ఆ లెడ్జర్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్ని వచ్చేసాయి. డెబిట్ పోస్టింగ్ కి అయినా క్రెడిట్ పోస్టింగ్ కి అయినా కానీ ఒక కంప్లీట్ గా ఒక ఒక కాలం వ్యూలో వచ్చేసాయి. సారీ, ఒక రో వ్యూలో వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కాలం వ్యూలో వస్తాయి లెడ్జర్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెంట్ అకౌంట్ తీసుకున్నాం. రెంట్ కి సంబంధించి మొత్తం డెబిట్ 3,77,000 అయింది. బ్యాలెన్స్ క్రెడిట్, సో రెంట్ కి సంబంధించి మొత్తం డెబిట్ కింద 3,77,000 అయింది. సో రెంట్ బ్యాలెన్స్ 3,77,000 అని ఉంది. సో ఈ విధంగా లెడ్జర్ వైజ్ రో వైజ్ కాలం వైజ్ బ్యాలెన్సెస్ చెక్ చేయాలి అని అంటే సో దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇది లేకుండా సెలెక్ట్ చేసుకుంటే అన్ని వస్తాయి. కంపెనీ కోడ్కి సంబంధించి ఇది ఉంటే ఒక్కొక్కటి వస్తుంది. అక్కడ మెన్షన్ చేసి ఒక్కొక్క లెడ్జర్ వైజ్ వస్తుంది. మెన్షన్ చేయకపోతే అన్ని లెడ్జర్లకు వస్తుంది. లేదు, ఇక్కడ మినిమం ఒక లెడ్జర్ అయితే మెన్షన్ చేయాలట. జిఎల్ అకౌంట్ నెంబర్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డిస్ప్లే బ్యాలెన్సెస్ న్యూ అనేది కూడా మనకు కంప్లీట్ అయింది. సో డిస్ప్లే చేంజెస్ ఐటమ్స్ న్యూ FAGLL03. నెక్స్ట్ వన్ వచ్చి FAGLL03 FAGLL03 జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో చూడండి, ఇక్కడ లైన్ ఐటమ్ అంటే ఓపెన్, క్లోజింగ్, ఆల్. మనం ఒక్కొక్క లెడ్జర్ కి సంబంధించి పేమెంట్ అయిందా లేదా, క్లియర్ ఐటమ్, ఓపెన్ ఐటమ్స్ ఏమున్నాయి, క్లియర్ ఐటమ్స్ ఏమున్నాయి, ఆల్ ఐటమ్స్ ఏమున్నాయి దానికి చూసేదాని కోసం ఇది. సో క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి మనము 1,10,000 రూపీస్ మనకి ఓపెన్ లో ఉంది. సో దీన్ని జేవి పాస్ చేస్తున్నాం, జనరల్ ఎంట్రీ లెక్కను పాస్ చేస్తున్నాము. దీన్ని పెండింగ్ ఉంది, పేమెంట్ క్లియర్ చేయాలి. యాజ్ వెల్ గా మనము క్లియర్డ్ ఎంట్రీలోకి వెళ్దాం. రెంట్కి సంబంధించి క్లిక్ చేస్తే రెంట్కి సంబంధించి క్లియర్ అకౌంట్లో ఏమి లేవని అర్థం, ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో అలాగే ఆల్ ఐటమ్స్ అంటే పెండింగ్, ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్ అన్నీ వస్తాయి. చూడండి, సో ఇదే విధంగా ఒక డాక్యుమెంటే కాదు, డాక్యుమెంట్ నెంబర్ తీసేస్తే నాకు తెలిసి అన్నీ వస్తాయి అనుకుంటా. చూడండి, డాక్యుమెంట్ నెంబర్ తీసేస్తే ఆ కంపెనీ కోడ్లో ఉన్నటువంటి అన్ని లెడ్జర్స్ కి ఎంత బ్యాలెన్స్ ఉందనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ డిస్ప్లేకి సంబంధించి అన్ని కూడా ఒకదానికొకటి సేమ్ అదే విధంగా ఒకే విధంగా ఉంటాయండి. బట్ ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. చేంజ్ చేయాలన్నా కానీ, బ్యాలెన్స్ వైజ్ ల్యాండ్స్కేప్ లో చూడాలన్నా కానీ, లెడ్జర్ వైజ్ డెబిట్ క్రెడిట్ వైజ్ చూడాలన్నా కానీ, డెబిట్ బ్యాలెన్స్ ఎంత, క్రెడిట్ బ్యాలెన్స్, ఈ విధంగా యూజ్ చేసేదానికి ఈ డాక్యుమెంట్స్ యూజ్ చేస్తాను. సో ఇది కూడా కంప్లీట్. సో ఈ రోజు మొత్తం ఈ SAP FICO SA డాక్యుమెంట్ రిలేటెడ్ గా టీ కోడ్స్ యూజ్ చేసుకుని మనం ఏ విధంగా చేయొచ్చు. సో FB15 యూజ్ చేసుకుని సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ F-02 లో డబుల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాము. పోస్ట్ విత్ రిఫరెన్స్ డాక్యుమెంట్ యూజ్ చేసాము, పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాము. పోస్ట్ చేసిన పార్క్ డాక్యుమెంట్ ఎలా డిలీట్ చేయాలి చేసాము, ఆ పార్క్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి చేసాము. దీనికి సంబంధించి లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3ని సో సేమ్ ఇది అది ఒకటే 2 టైమ్స్ రాసినట్టున్నాను. దీన్ని ఎలా చేయాలని ఎలా చెక్ చేయాలని చూసాము. డాక్యుమెంట్ ఎలా హోల్డ్ చేయాలో చెప్పాము, హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలో చెప్పాము, హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ఎలా డిలీట్ చేయాలో చెప్పాము, డిస్ప్లే చేంజెస్ ఎలా చేయాలి, లైన్ ఐటమ్స్. ఈ టాపిక్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇంటర్వ్యూ బేస్ లో 100కి 200% అవే
అడిగే క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా మీరు 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేసి 1కి 10 ఇంటర్వ్యూలు పాస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ టీ కోర్స్ అన్ని గుర్తుండిపోతాయండి. మ్యాక్సిమం 100% ఇవే ఇంటర్వ్యూలు అడుగుతారు. ఈ టాపిక్స్ గురించి ఇంటర్వ్యూలు అడుగుతారు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై వీడియోస్. మీకు కనుక నేను చెప్పే వీడియోస్ అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి. అలాగే డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్, బిఏ ఇలాంటి ఇలాంటి కోర్సులు చదివే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఒకసారి ఈ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మనం కూడా ఈజీగా నేర్చుకొని ఎస్ఏపిలో సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ లో ఫంక్షనల్ కన్సల్టెంట్ రిలేటెడ్ జాబ్స్ మనం కూడా ఈజీగా చేయొచ్చు అనే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే చాలా మంది బీకామ్, బిఏ ఇలాంటి ఈ కోర్సెస్ చదివే వాళ్ళు ఏంటంటే మనం సాఫ్ట్వేర్ జాబులు చేయలేమేమో అనుకుంటారు. అక్కడ అంతా రాసండి, అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఈ ఈ బేసిక్ నాలెడ్జ్ మనం ఖచ్చితంగా నేర్చుకుంటే యాజ్ వెల్ యాజ్ గుడ్ కమ్యూనికేషన్ అంటే ఖచ్చితంగా ఐటీ జాబ్స్ కొడతారండి. సో దానికోసంగా 1 by 1 ప్రతి ఒక్క వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఒక ఆర్డర్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అట్లా క్లాస్ 16 వరకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది క్లాస్ 17 క్లాస్ అండి. సో 1 by 1 ప్రతి ఒక్కరు చూసి దీన్ని అర్థం చేసుకొని నేర్చుకుని అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.